పెళ్లి వాళ్ళు అమ్మాయిని చూసుకోవడానికి వస్తానన్నారే, 7 గంటకల్లా వస్తానన్నారు. ఇప్పుడు దాకా రాలేదేంటమ్మా? బహుశా కబురు అందిందో లేదో. ఇంకా రాలేదేంటి? వస్తాను వస్తాను. ఎవరండి లోపల? ఏమండి? ఏమండోయ్? ఏమండోయ్? అదేమిటి పెళ్లి చూపులకి అని చెప్పని పిలిచి ఎవరు బయటికి రారే? పొరపాటును కబురు అందలేదా ఏంటి వీళ్ళకి? ఏమండోయ్? ఏమండోయ్? బాబు నాన్న నేను పిలుస్తాగా. ఏమండోయ్? ఏమండోయ్? పిచ్చి పిచ్చి వేషాలు ఇంకా నోరు మూసుకుని కూర్చో. ఇప్పటికి 12 ఏళ్ల నుంచి వీడికి 120 సంబంధాలు చూస్తున్నాం. ఒక్క సంబంధం గురించి రాలేదు. వీడి ఆకారం చూసి ఒక్క పిల్ల ధైర్యం చేయటంలా పెళ్లి చేసుకోవడానికి. నోరు మూసుకున్నారే పిచ్చి పిచ్చి వేషాలు మాక. నోరు మూసుకుని కూర్చో. అట్టయితే నేనేం మాట్లాడను, మొత్తం నువ్వే చూసుకో. ఉండు. ఏమండి? ఏమండోయ్? రండి. ఎవరండి లోపల? అరే అరిచి అరిచి కంట దోషకు వచ్చేసిందిరా. ఏ లాభం లేదు కానీ కూర్చుందాంపా. అక్కడ కూర్చో. ఒకటి కాళ్ళు నొప్పులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చేశారు బాబు వీళ్ళు? ఎవరండి? రండి. అన్నో వీళ్ళు మరకవసేనట్టుంది. లడ్డూలు తయారు చేశారు. అబ్బో నేతోడు తయారు చేశారు నన్ను. వాళ్ళు వచ్చేలోపు పని 10 లాగా ఇచ్చేదా? నా పరువు తీసేస్తున్నావు కదా కదవా. ఒరే నువ్వు నాలాగా ఉండేవాడివిరా. ఈ 120 పెళ్లి సంబంధాలకి పెళ్లి చూపులకి అని చెప్పని పోయి ఆవిడ పెట్టిందల్లా తిని ఇట్లా తయారయ్యావు. కూర్చో. ఏం చెప్పాను నీకు? మాట్లాడొద్దు అన్నావు కానీ తినొద్దని చెప్పలేదుగా. తెలివితేటలకి ఏమి మిగిలేదు. రాని. అరే ఎప్పుడు వచ్చారు? అప్పుడే వచ్చేసారా? కాస్త పిలిస్తే నేనే బయటకు వచ్చేదాన్ని కదా. పిలిస్తే వచ్చేవాళ్ళ. ఇక్కడ కూతుపోయిందండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోడమా? ఇక్కడ కూర్చొని 1 గంట అయింది. అన్నం అన్నోయ్ అన్నోయ్ అమ్మాయి భలే ఉంది నాన్న. అరే నీకు అమ్మాయికి అమ్మకి తేడా తెలియటలేదురా? ఏదో రంకెలేస్తావు ఆడదాన్ని చూస్తే. పరుగు తీసేటట్టున్నావు. అమ్మా అమ్మే ఎంత అందంగా ఉంటే ఇక అమ్మాయి ఎంత అందంగా ఉందో. నాన్న నాన్న తొందరగా ఒకసారి అమ్మాయిని తీసుకురన్నాను నాన్న. ఏమండి అసలు అమ్మాయి 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 అన్నో అమ్మాయి కత్తిలా ఉంది నాన్న. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అన్నో ఈ అమ్మాయి నుంచి నాకు పెళ్లి చేయనన్నా. అలాగేరా అలాగే అలాగే. వీళ్ళంతా ఏదో సైలెంట్ గా ఉన్నారు. అసలు నేను నచ్చానో లేదు కదా అని అడుగు. ఇంత నెమ్మదిగా మాట్లాడితే నాకు ఎట్లా వినపడుతుందిరా? పెద్దగా మాట్లాడు. పెద్దగా మాట్లాడితే వాళ్ళకి ఎవరు వినపడిద్దాము నాన్న. ఏం పర్వాలేదు కదా ఉండు. నేను అడుగుతాను. ఏమండి మా సంబంధం నచ్చినట్లేనా? బ్రహ్మాండంగా తినొచ్చు. అన్ని అమ్మాయిలు చేసి తినండి తినండి. మొహమాటం లేకుండా తినండి. సంబంధం తినబడదేంది నాన్న? నువ్వు ఊరుకోరా. అది కాదండి, మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ముహూర్తాలు ఏమన్నా పెట్టించమంటారా? నాకేమీ అభ్యంతరం లేదండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మాయిని చూసుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు? నాన్న నువ్వు అడిగింది ఏంది? చెప్పేది ఏంది? ఏమండి నేను ఉండరా, నేను మాట్లాడతాగా. ఏమండో పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటారా? చాలా సంబంధాలు చూసామండి, ఒక్కడు కూడా కుదరట్లేదు. అను నువ్వు బాబు నేను అడుగుతా. ఏమండి మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మీరు కనుక ఒప్పుకుంటే
మా నాన్న ముహూర్తాలు పెట్టిస్తానంటున్నాడు. అబ్బాయి చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాడే, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఏంది చమత్కారంగా మాట్లాడానా? ఎంత విపులంగా చెబితే అర్థం కాలేదా? ఏమండోయ్, నాకు ఆ సినిమానా నేను చూసా, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. ముహూర్తాలు అడుగుతుంటే సినిమా ఆడదేంది నాన్న? అబ్బా నువ్వు ఉండరా, నువ్వు కూర్చో. అసలు మనకు ఆవిడతో పని ఏంటిరా, మనకి అమ్మాయితో పని. అమ్మాయి చూడు చక్కగా ఉంది, బుద్ధిమంతురాల్లాగా కూర్చుంది, ఎంత కుదురుగా ఉందో చూడు. ఏముండు అమ్మాయిని అడుగుతాను. ఏమ్మా అమ్మాయి, ఇప్పుడు మా వాడికి నువ్వు నచ్చావట, నీకు కూడా నచ్చితే ముహూర్తాలు పెట్టించుకుందామని. పాట నేను పాట బాగా పాడతాను. నాన్న పాట పాడిద్దంట, మంచి పాట వాడు పాడమంది నాన్న. పాడమ్మా, ఒక్క పాట పాడు. మా వాడు ముచ్చట పెడుతున్నాడు, మా ఏమీ సిగ్గుపడు మాకమ్మా, ఒక్క పాట పాడు. ఏమండి, నా కోసం ఒక పాట పాడరు? ఏమండి, నా కోసం ఒక పాట పాడండి. నాన్న, ఊట్లో తగాలంతా అయిపోయి తెచ్చింది నాన్న. వీళ్ళ దేవసాలు చెయ్య, ఈ 2 సౌండ్ నీరు నాన్న. వీళ్ళకి శివుడు కాదు, బ్రహ్మ శివుడు. వామ్మో, నాకు పిల్ల అవద్దు, పెళ్లి వద్దు, బతుకుంటే బలి సాగు తీస్తా. వామ్మో వామ్మో. తీసుకొచ్చింది. అవును, ఈ సంబంధం పట్టుకొచ్చింది ఆ కొల్ల పదువు సీనియాడు కదా. ఏయ్, అక్కడ ఆవిడ వస్తున్నాను, నాకు ఈ సంబంధం మాట్లాడదామని చెప్తున్నావా? ఆవిడ వస్తున్నా. అయ్యో అయ్యో, ఏంటి వాళ్ళు అంత సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? ఏమి చెప్పకుండానే? అసలు అమ్మాయి నచ్చిందా లేదో చెప్పలేంటి అసలు వాళ్ళు. అమ్మాయి, వాడు బాబు సంబంధం చేస్తానులే, వెళ్దాం.